హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను లైట్ రూమ్లో ఫోటో ఎడిటింగ్ సంబంధించిన ఒక టిప్ చెప్తానంతే. ఓకే, వెరీ సింపుల్ అండ్ వెరీ యూస్ఫుల్. అదేంటంటే, లెట్స్ గో టు లైట్ రూమ్. ఇక్కడ ఒక పిక్చర్ నేను ఆల్రెడీ ఎడిట్ చేశాను. బట్ ఇక్కడ ఒక ఎన్హాన్స్మెంట్ ఫర్దర్ మీకు ఒక తెలియజేస్తా. అదేంటంటే ఫేస్ అనమాట. ఎస్పెషలీ మా పోర్ట్రేట్స్లో ఫేస్ ఎన్హాన్స్మెంట్. ఓకే, ఇక్కడ చూస్తే కనుక సపోజ్ నాకు ఈ ఫేస్లో ఇంకాస్త బ్రైట్నెస్ ఓన్లీ ఫేస్లో మాత్రం కావాలంటే మనం బ్రష్ యూస్ చేయడం వేరు. బట్ నేను యూస్ చేసే ఇప్పుడు తెలియజేసే టెక్నిక్ ఏంటంటే, గో టు కలర్స్, ఓకే, అండ్ చూస్ ఆరెంజ్. ఆరెంజ్లో ఈ లూమినెన్స్ ఉంది కదా, లూమినెన్స్ అంటే ఆ ఆరెంజ్ టోన్ యొక్క బ్రైట్నెస్. ఓకే, హ్యూ అంటే ఆ ఆరెంజ్లోనే కలర్ చేంజ్ చేయడం అన్నమాట. సో ఈ ఆరెంజ్ ఏరియాని చేంజ్ చేయడం అన్నమాట, లైక్ రెడ్ టు లైక్ గ్రీనిష్. ఓకే, సాచురేషన్ అంటే దాని యొక్క ఇంటెన్సిటీ. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా దాని ఇంటెన్సిటీ. ఓకే, లెట్ మీ అన్డూ దిస్. లూమినెన్స్ అంటే బ్రైట్నెస్. సో బేసిక్లీ పోర్ట్రేట్ ఎడిట్ చేసేటప్పుడు వాట్ వీ కెన్ డూ ఇస్ కాస్త దీన్ని పుష్ చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ చూసారా, ఆ ఓన్లీ ఫేస్ ఏరియా మాత్రమే బ్రైట్ అవుతుంది చూడండి. అసలు దీని యొక్క ఐడియా ఏంటంటే, మన బేసికలీ స్కిన్ టోన్ ఎలా ఉంటుందంటే, ఎస్పెషలీ ఇండియన్ స్కిన్ టోన్ ఫేస్ వచ్చి ఆరెంజ్ టోన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అందువల్ల ఈ ఆరెంజ్ టోన్ బ్రైట్నెస్ పెంచితే మన ఇండియన్ పోర్ట్రేట్స్కి ప్రతి మచ్ ఎక్కువ మటుకు ఫేస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఫేస్ ఎన్హాన్స్ చేయాలంటే ఈ లూమినెన్స్లో ఈ కలర్ లూమినెన్స్కి వెళ్ళి ఆరెంజ్ లూమినెన్స్ పెంచితే కనుక ఫేస్ మన స్కిన్ టోన్ బ్రైట్గా అవుతుంది అనమాట. సో ఇది డిఫాల్ట్గా సమ్వేర్ ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా మీ ఇష్టం, మీకు ఎంత కావాలో అంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బట్ ఐడియలీ నేను ఓవర్ డూ చేయను. ఐ విల్ ట్రై టు సమ్వేర్. ఓకే, దిస్ ఈస్ గుడ్ ఎనఫ్ ఫర్ దిస్ పిక్చర్. అలా చేస్తాను అనమాట. సో మీకైతే అర్థమైంది కదా, ఈ ఆరెంజ్ టోన్ ఎందుకు అంటే మన స్కిన్ టోన్ వచ్చి ఆరెంజ్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇది చేయొచ్చు అన్నట్టు. ఓకే, సింపుల్ అండ్ స్వీట్. హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తా. టేక్ కేర్, కీప్ లర్నింగ్.